హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విజయ్ ఆమ్ని అఫీషియల్. ఈరోజు వీడియో వచ్చేసి మునక్కాయ కోడిగుడ్డు కర్రీ నేను ఎలా చేసుకుంటున్నానో మీకు చూపిస్తాను. ఇక్కడ ముందుగా ఒక కడాయి తీసుకున్నాను. దాంట్లో ఒక 2 స్పూన్స్ ధనియాలు యాడ్ చేసుకున్నాను. ఈ ధనియాలు కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి. ఇవి కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. అందులోనే ఒక తెల్లగడ్డ, ఒక రొంత అల్లం కట్ చేసుకొని వేసుకున్నాను. అందులోనే ఒక 4 మొగ్గలు, ఇవన్నీ అయితే అప్పుడు మిక్సీ పట్టుకున్నాం. ఇక్కడ ఎగ్స్ కూడా గ్యాస్ మీద అయితే పెట్టేసుకున్నాను. ఇవి ధనియాలు అవి కొంచెమే కాబట్టి ఇక్కడ నేను రోట్లో వేసి అయితే దంచుకుంటున్నాను. ఈ ధనియాలు ఈ విధంగా పొడేయాక అందులోని వెల్లుల్లి అల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని దాన్ని బాగా దంచుకోవాలి. అవి ఈ విధంగా దంచేసుకున్న తర్వాత ఇంక తీసేసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 టమాటాలు, ఒక ఎర్రగడ్డ అయితే తీసుకున్నాను. ఇక్కడ ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 4 మొగ్గలు అయితే తీసుకొని దాంట్లో యాడ్ చేసుకుంటున్నాను. అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డని అయితే యాడ్ చేసుకున్నాను. అది లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక టమాటాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు అండ్ కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి కలబెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా ధనియాలు, తెల్లగడ్డ పేస్ట్, అదైతే యాడ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. అది కొంచెం ఫ్రై అయ్యాక 1 స్పూన్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి కలిపెట్టుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మునక్కాయలు అయితే దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కూరకు సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మునక్కాయలు ఉడికేదానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కలిపెట్టుకొని అందులోనే కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనకు మునక్కాయలు బాగా ఉడకాలి కాబట్టి ఒకసారి మూత పెట్టుకొని అయితే ఉడికించుకుందాం. ఇంక మూత తీసుకొని గుడ్లు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ కూర కొంచెం దగ్గర పట్టాక ముందుగా కాచి చల్లార్చిన పాలు అయితే దాంట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి కలబెట్టుకొని అవి కొంచెం దగ్గర పడ్డాక బాగా ఒక 2 నిమిషాలు అయితే అలాగే ఉండించుకొని ఇప్పుడైతే గ్యాస్ కట్టేసుకుందాం. అంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.